లేనిది ఉన్నట్లు ప్రచారం చేయడం టీడీపీ నేతలకు తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలియదు. ఇది మరోసారి రుజువైంది. దర్శి టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మిని ప్రకటించిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గంలో ఏదో తెలియని అనిశ్చితి నెలకొంది. దర్శిలో టీడీపీ ఓడిపోయేలా కనిపిస్తుందని తెలుగు తమ్మిళ్లే చర్చించుకుంటున్నారు. దీంతో ఎలాగైనా దర్శిలో గెలవడానికి టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎన్నికల ప్రచారంలో కొత్త డ్రామాకు తెరలేపారు. దర్శి మండలం అబ్బాయిపాలెంకి చెందిన వెంకటరమణ అనే గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో దర్శిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు అక్కడకు చేరుకొని నానా హంగామా సృష్టించారు. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి స్వతహాగా డాక్టర్ కావడంతో దీన్ని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది. గైనకాలజిస్టు డాక్టర్లు లేని ఆసుపత్రికి గర్భిణిని ఎందుకు తీసుకెళ్లాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓ ప్రైవేట్ ఆసుపత్రి టీడీపీ నాయకులకు సంబంధించిందిగా తెలుస్తోంది. అందుకే అక్కడి నుంచే ఎన్నికల డ్రామాకు తెరలేపడం జరిగింది. ఈ ఘటన అంతా కూడా టీడీపీ నాయకుల ఎన్నికల స్టంట్గా దర్శి ప్రజలు భావిస్తున్నారు.